ఇటు వర్షాభావ పరిస్థితులు, ఇటు బ్యాంక్ అప్పులు, ఆందోళనకర పరిస్థితుల్లో రైతాంగం ఆత్మహత్యలకు ఆందోళనకు గురి అవుతున్న స్థితి ప్రతిరోజు చూస్తున్నాం. దీనిపైన ఈ పరిస్థితి ప్రతిరోజు ఉన్నటువంటి విషయంలో ఈ బడ్జెట్ సందర్భంగా అతి ముఖ్యంగా ఆ విషయమై ప్రస్ఫుటంగా క్లారిటీగా చెప్పవలసి ఉండే మాకు స్థూలంగా కనిపించినట్టు. ముఖ్యంగా వాటితో పాటు ఫీజు రియంబర్స్మెంట్ విషయం కానీ, ఆరోగ్యశ్రీ పథకం ద్వారా ఇంకా ఏం చేయబోతున్నటువంటి విషయం కానీ, ముఖ్యంగా వారు ఇచ్చిన హామీ ఎస్టీ మైనార్టీ 12% విషయం కానీ, దానికంటే రిజర్వేషన్ విషయం కానీ, అంతకంటే ముఖ్యమైనది సుమారు 5 లక్షల ఇళ్ళు వివిధ దశల్లో కట్టబడి వారు ఎక్కడి వారు అక్కడ ఆగిపోయి కూలిపోయేటువంటి ఒక ప్రమాదాలు వచ్చినాయి.